అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పిందండి. ప్రస్తుతం మనకి ఈ యొక్క వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్ సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. 2,000 రూపాయలు పొందుతున్న వారికి 4,000 రూపాయలు, 3,000 రూపాయలు పొందుతున్న వారికి 6,000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు పెంచి అందిస్తారు, ఎన్నికలు ఏవైతే హామీ అయితే ఇచ్చిందో మనకి రాష్ట్ర ప్రభుత్వం పెంచడానికి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుందండి. అయితే ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. సో పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి 2,000 రూపాయలు పొందుతున్న వారికి 4,000 రూపాయలు, అలాగే 3,000 రూపాయలు పొందుతున్న వారికి 6,000 రూపాయల వరకు కూడా పెంచి ఇచ్చే అవకాశం మనకు తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ అసలు పెన్షన్ ఎప్పుడు పెంచి ఇస్తారు అని చెప్పి చాలామంది అడగడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పెన్షన్ నిధులు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. దీనికి సంబంధించి మన నిధులు అనేవి అయితే కేటాయించబోతుందన్నమాట. ఇప్పటికే రైతు భరోసా, ఆత్మీయ భరోసా, అలాగే ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రస్తుతం ఆ యొక్క పథకాలు అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఎలాగైతే ఇస్తున్నారో అలాగే ఇస్తున్నారు కానీ ఇంకా పెంచి ఇవ్వట్లేదని చెప్పేసి పెన్షన్దారులు అయితే అడగడం అయితే జరుగుతుంది. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మనకి త్వరలోనే ఈ యొక్క నిధులు అనేవి అయితే పెంచే అవకాశం కూడా తెలుస్తుందన్నమాట. పెన్షన్ సంబంధించి ముందుగా దివ్యాంగుల పెన్షన్లు పెంచే అవకాశం ఉందండి. దాదాపుగా 48 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతుందండి. మొత్తంగా మనకి దివ్యాంగుల పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే 6,000 రూపాయల వరకు కూడా 5 లక్షల మంది పెన్షన్దారులకు అయితే ఈ యొక్క పెన్షన్ అయితే అందించబోతుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా, ఎప్పుడు విడుదల చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.